హాయ్ ఫ్రెండ్స్, అర్చిష్మా ప్రణవి ఛానల్. మేము ఈరోజు జున్ను పాలతోటి జున్ను తయారు చేస్తున్నాం. జున్ను కావాలి చేయటానికి ఇదిగోండి, ఇది సీసా జున్ను పాలు. మా వెంటపాడులో మా అక్కయ్య కూతురు మాకు ఆ జున్ను పాలు ఇచ్చింది. ఆ పాలకి ఇంకో 2 సీసాలు పాలు కలిపి జున్ను తయారు చేసుకుంటే గట్టిగా జున్ను బాగా వస్తుందని చెప్పింది. అందుకని ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నాను. ఇది గేదె పాలు, అవి గేదె జున్నే అనమాట. అది కూడా 2 కలిపి చేసి దానికోసం 1/2 కిలో పైన బెల్లం బాగా మెత్తగా కొట్టాము. తర్వాత మిరియాలు వేస్తే వాతం ఉండదని ఆ జున్నులోకి బెల్లము మిరియాలు వేసి చేస్తే చాలా మంచిదని అది జున్ను ఆ మిరియాలు కొడతాను, కొంచెం ఒక్క ముక్కకు కొట్టి ఆ జున్ను పాలల్లో వేసి మామూలుగా ఆవిరిలో పెట్టాలన్నమాట. కుక్కర్లో పెట్టి నీళ్లు అడుగున పోసి దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇవి మామూలుగా కొట్టి ఒక్క ముక్క కొడితే మరీ మెత్తగా పొడి లేకుండా కూడా కొట్టి దాంట్లో కలుపుతాను పాలల్లో. చూడండి, అట్లా ఇంకొంచెం కొట్టి చక్కగా జున్ను తినొచ్చు. కానీ ఎక్కువ జున్ను తింటే మంచిది కాదని ఎక్కువగా చెయ్యను. కాకపోతే మా అక్కయ్య కూతురు ఇచ్చిన దానికి నేను తయారు చేస్తున్నా. బాగుంది, గట్టిగా వస్తుందని చెప్పింది. అందుకనే చేస్తున్నాను అన్నమాట. జున్ను తయారు చేస్తున్నాను. చాలా మంచిది. మా అమ్మ ఉన్న రోజుల్లో జున్ను తిననిచ్చేది కాదు, వాతం అని. కానీ ఇప్పుడు కొంచెం తింటున్నాం, బాగానే ఉంటుంది, మంచిది అని చెప్పన్నారని ఇదిగోండి, ఈ పాలల్లో ఇంకో 2 సీసాలు పాలు కలిపాను, గేదె పాలు. దాంట్లో బెల్లం మొత్తం వేసేస్తాను. 1/2 కిలో పైన మెత్తగా కొట్టాను. ఇంకా ఏమన్నా గట్టిగా ఉంటాయని దాన్ని కూడా నలిపేస్తే చక్కగా బాగుంటుంది. చేతులు కూడా శుభ్రతగా కడుక్కొని చేస్తున్నాను అన్నమాట, నీట్గా. ఆ బెల్లము ఎందుకంటే గట్టిగా అట్లాగే ఉంటుంది మనం ఆవిరిలో పెట్టిన, అందుకని కొంచెం మెత్తగా పౌడర్ అయింది. అడుగున ఏమన్నా ఉన్నా కూడా ఇదవుతాయని చెప్పి దాంట్లో చేస్తున్నాను. దీంట్లోనే మిరియాల పొడి కూడా వేసేసి 2 కలిపి ఆవిరిలో పెడతాను అన్నమాట. చాలా బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది. మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాలు ఎన్ని వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. వాతం అనేది ఉండదన్నమాట ఇట్లా తింటే. వాతాహారం, జున్ను పాలు వాతం అంటారు. అందుకని జున్ను పాలల్లో ఈ మిరియాలు వేసుకొని తింటే చాలా మంచిది. జున్ను తయారు చేసే విధానం అంటే ఇది ఆవిరి దీంట్లో పెడతాను, బాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇంత చిక్కటి పాలు అనమాట. ఆ పాలల్లో ఈ పాలు బెల్లం వేసా, మిరియాలు వేసాను. ఇందులో రైస్ కుక్కర్లో నీళ్లు పోసి అడుగున ఒక గిన్నె పొర్లిచ్చి దానిపైన ఈ యొక్క గిన్నె పెడతాను. ఇది స్టవ్ మీద పెట్టేస్తాను. 3 కూతలు వచ్చేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట. చాలా మంచిగా బాగా వచ్చింది, గట్టిగా వస్తుంది. చూడండి, రైస్ కుక్కర్లో పెట్టి 3 కూతలు వచ్చేదాకా ఉంచేసి తీసేస్తాను. మా అమ్మ ఉన్నన్నాళ్ళు మాకు ఎక్కువగా తిననిచ్చేది కాదు, తినొద్దు అనేది. అయినా కూడా మేము తింటున్నాం ఇప్పుడిప్పుడే. రైస్ కుక్కర్లో పెట్టా, చూడండి ఎంత గట్టిగా అవుతుందో. చూడండి, గట్టిగా అయింది, చాలా గట్టిగా వచ్చేసింది. రెడీ అయిందన్నమాట, జున్ను రెడీ అయింది. చాలా బాగుంది. మా మనవరాళ్ళకి టేస్ట్ చూపించా, నచ్చారు, బాగుంది, చాలా బాగుంది. ఇదిగో చూడండి, గట్టిగా ఒక్క నీళ్ళు ఇది లేకుండా ఎంత గట్టిగా అయిందో చూడండి, రాయిలాగా. ఇలా జున్ను తయారు చేసుకోవాలన్నమాట చక్కగా.
జున్ను రెడీ అయ్యింది. మా పిల్లలకి టేస్ట్ చూపిస్తాను ఇప్పుడు. ప్రణవికి చూడమ్మా ఎట్లా ఉందో టేస్ట్. చాలా బాగుందని చెప్తుంది మా మనవరాలు. గట్టిగా వచ్చింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ కూడా జున్ను ఇలా తయారు చేసుకోండి. ఆరోగ్యానికి మిరియాలు వేసుకొని తింటే చాలా మంచిది. ఇంకా అన్నీ వేసుకోవచ్చు ఇందులో, యాలక్కాయ పొడి, జీడిపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు జున్నులో. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా మేము చేసిన ఈ జున్నుని తయారు చేసే విధానాన్ని అందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. చక్కటి జున్ను తయారు చేసుకొని అందరూ తినండి. మా మా బావగారి కూతురుకి చాలా ఇష్టము, దానికి కూడా పంపిస్తాను అందరికీ. ఈ జున్ను నేను అందరికీ ఇద్దామనుకుంటున్నా. అందరూ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని కొంచెం పంపిద్దామని చెప్పి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ చూడండి.